హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను కార్తీక్ కర్వా. వరల్డ్ కప్ 2024 గ్రూప్ స్టేజ్ ముగిసాయి. సూపర్ 8కి వచ్చాం. ఫస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరగబోతోంది. గురువారం అనగా 20వ తేదీ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్కి సంబంధించిన అనాలిసిస్ ఇప్పుడు మనం చూద్దాం. బార్బడోస్ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్కి సంబంధించిన పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతోంది, వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతోంది, టాస్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా బార్బడోస్ క్రికెట్ స్టేడియం గురించి తెలుసుకుందాం. ఈ పిచ్ రిపోర్ట్కి సంబంధించి తెలుసుకుందాం. పిచ్ రిపోర్ట్ గురించి చెప్పాలంటే మొన్నటి వరకు యుఎస్ పిచ్ల మీద జరిగాయి కాబట్టి బౌలింగ్కు అనుకూలించిన పిచ్లు, పేస్కి అనుకూలించిన పిచ్లు, స్కోర్ కూడా దాదాపు 120 మ్యాక్స్ 130 140 మించి వెళ్ళని పరిస్థితి నెలకొంది. అదే వెస్టిండీస్ పిచ్ల మీద ఆటోమేటిక్గా కొన్ని మ్యాచ్లు 200కి స్కోర్ చేశారు, కొన్ని మ్యాచ్లు 150+ స్కోర్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ బార్బడోస్ పిచ్ విషయానికి వస్తే కొంచెం దూరంలోనే సముద్రం ఉంది. సముద్రం ఉన్న నేపథ్యంలో పిచ్ మాయిశ్చర్ అనేది కొంచెం ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అండ్ దట్ టు ఈ మ్యాచ్ అనేది ఉదయం పూట జరగబోతోంది. ఒకవేళ ఈవినింగ్ పూట జరిగితే మాయిష్ కానీ లేకపోతే ఆ డ్యూ ఫ్యాక్టర్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఇది డే మ్యాచ్ కాబట్టి డే మ్యాచ్లో గ్రిప్ దొరికే అవకాశం ఉంటుంది. అండ్ మెయిన్గా స్పిన్నర్లకి ఈ పిచ్ అనుకూలించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తగ్గట్టుగా ఇరు జట్లలో చేంజెస్ ఉండే అవకాశం ఉన్నదా లేదా అన్నది మరికొద్దిసేపట్లో తెలుసుకుందాం. పిచ్ విషయానికి వస్తే ఇది కంప్లీట్గా మనం స్టార్టింగ్లో చూసిన యుఎస్ పిచ్లా కాకోకుండా పేస్కి అనుకూలిస్తుంది కూడా. ఎందుకంటే బాల్ న్యూ ఉంటుంది, దానికి తగ్గట్టుగా స్వింగ్ ఉంటుంది, పక్కనే సముద్రం ఉంది కాబట్టి ఆ గాలి ప్రభావం, ఒకవేళ సముద్రం ఇటువైపు నుండి వస్తే ఆ తేమ అనేది ఉండి ఆ గాలికి సంబంధించిన తేమ ఆధారంగా ఎక్కువ స్వింగ్ అయ్యే అవకాశం ఉంది. అటు కాకుండా గాలి ఇటు నుంచి వచ్చేటట్లయితే డ్రై గాలి వస్తుందన్నమాట. డ్రై ఎయిర్ రావటం వల్ల స్వింగ్ అనేది ఒక విధంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా డే మ్యాచ్ కాబట్టి అన్ప్రెడిక్టబుల్ వెదర్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ వెదర్ విషయానికి వస్తే కూడా వర్షం పడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒకవేళ వర్షం పడితే టాస్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలుసుకుందాం. ఒకవేళ వర్షం పడేటట్టు ఉంటుంది అని ఆ రోజు మనం తెలిస్తే దానికి తగ్గట్టుగా టాస్ గెలిచిన జట్టు అనేది పక్కా ఫీల్డింగ్ తీసుకుంటుంది. ఫీల్డింగ్ తీసుకుంటే ఏమవుతుందంటే స్కోర్ బోర్డులో స్కోర్ ఎంత ఉంది దానికి తగ్గట్టుగా డక్వర్త్ లూయిస్ ప్రకారం మన స్ట్రాటజీ అంటే ఆ టీమ్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా టీం చేసే అవకాశం ఉంటుందన్నమాట. అది టాస్ ఇంపాక్ట్ అలా ఉంటుంది. మెయిన్గా చేంజెస్ విషయానికి వస్తే ఇండియాలో చాలా చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది. గత 3 మ్యాచ్లుగా ఒక మ్యాచ్ ఆల్రెడీ డ్రా అయిన నేపథ్యంలో గత 3 మ్యాచ్లుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఓపెనర్లుగా వస్తున్నారు. ఈ ఓపెనింగ్ యాజ్ అన్ ఓపెనర్గా విరాట్ కోహ్లీ గత 3 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. విరాట్ కోహ్లీని డౌన్ ఆర్డర్ అంటే ఫస్ట్ డౌన్కి పంపించి ఓపెనర్గా వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఏదో 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఏదో రిషబ్ పంత్ కానీ శివం దుబేన్ కానీ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని, ఎందుకంటే రోహిత్ శర్మ యాజ్ అన్ ఓపెనర్ ఎప్పుడు వస్తూనే ఉంటాడు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ నేపథ్యంలో ఇక్కడ 3 ప్లేయర్ కూడా కనిపిస్తున్నారు. అంటే కొత్తగా ఏమన్నా ప్రయోగం చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, అంటే కొత్త స్ట్రాటజీ ఏమైనా ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనిపిస్తుందా అంటే 3 ప్లేయర్లు కనిపిస్తున్నారు. 3 లెఫ్ట్ హ్యాండర్లో ఉన్న నేపథ్యం ఏంటంటే మనకి ఫస్ట్ యాజ్ అన్ ఓపెనర్గా రిషబ్ పంత్, మీరు విన్నది కరెక్టే. రిషబ్ పంత్కి యాజ్ అన్ ఓపెనర్గా ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇదే కాంబినేషన్ కనుక వస్తే ఒకరి మీద ఒకరికి ఓపెనర్కి ప్రెషర్ ఉండదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఫ్రీగా చాలా కేర్ఫ్రీగా ఆడుతూ ఉంటారు. రోహిత్ శర్మ మీద ప్రెషర్ ఉండదు. ఎందుకంటే రిషబ్ పంత్ ఎలాంటి షాట్స్ ఆడుతాడో తెలుసు, మన గుండె అనేది ఎక్కడ జారిపోతుందో కూడా తెలుసు ఆ షాట్స్కి. రిషబ్ పంత్, రోహిత్ శర్మ కాంబో వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు డౌన్ ద ఆర్డర్ వచ్చేసరికి రోహిత్ శర్మ తర్వాత అంటే ఫస్ట్ డౌన్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ వస్తాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, శివన్ దుబే, జడేజా, అక్షర్ పటేల్, ఇట్లా హార్దిక్ పాండ్యా, ఇలా బ్యాటింగ్ లైనప్ మనది బాగానే ఉంది. మిడిల్ ఆర్డర్ కూడా ఫినిషర్స్గా హార్దిక్ పాండ్యా ఎలాగో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఓపెనింగ్ చేంజ్ అనేది క్లియర్గా ఉండబోతోంది.
ఎక్స్పర్ట్స్ కూడా ఇదే సజెస్ట్ చేశారు కోహ్లీ, ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు ఆ టర్న్కి కానీ ఆ పేస్కి కానీ ఆ స్వింగ్కి కానీ కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితి, ఎందుకంటే అవి యుఎస్ పిచ్లు కాబట్టి. ఇక్కడ ఈ పిచ్చులు బార్బడోస్ పిచ్చులకు సంబంధించి అది అన్ప్రెడిక్టబుల్గా అన్ఈవెన్ బౌన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి డౌన్ ది ఆర్డర్ వచ్చి ఫస్ట్ డౌన్ కానీ సెకండ్ డౌన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మ్యాక్స్ నేను అనుకుంటే సెకండ్ డౌన్ కాదు ఫస్ట్ డౌన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మెయిన్ ఎలా ఉండబోతుందంటే ఫస్ట్ యాజ్ అన్ ఓపెనర్గా రిషబ్ పంత్ అండ్ రోహిత్ శర్మ, తర్వాత వన్ డౌన్లో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తర్వాత ఒకవేళ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కావాలి అనుకుంటే శివన్ దుబే పైకి వస్తాడు. వాళ్ళిద్దరిలో ఎవరైనా అవుట్ అయినా కూడా శివన్ దుబే వస్తాడు. ఆ తర్వాత మనకి లెఫ్ట్ కాంబినేషన్ ఎక్కువగా ఉంది. శివన్ దుబే ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, రవీంద్ర జడేజా ఉన్నాడు, ఆ తర్వాత ఫినిషర్గా హార్దిక్ పాండ్యా అలా ఉన్నాడు. కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ మనది పర్ఫెక్ట్గా ఉంది. దీనికి తగ్గట్టుగా ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ ఎక్కువ స్పిన్ మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుందంటే పిచ్కి తగ్గట్టుగా మన ఇబ్బంది పెట్టే బౌలర్స్ ఎవరు అంటే మెయిన్గా రషీద్ ఖాన్, నూర్, వీళ్ళ స్పిన్ అనేది చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇండియన్ ప్లేయర్స్ కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది, ఎందుకంటే పేస్కి అనుకూలించిన పిచ్లు ఇండియాస్లో ఫ్లాట్ పిచ్ కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రెడిక్ట్ చేసి దానికి తగ్గట్టుగా నిలదొక్కుని కొంచెం టైం తీసుకుని ఆడే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ పిచ్ ఎలా ఉంటుంది, అడాప్ట్ ఎలా అవ్వాలి అనేది కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. నేను అనుకుంటున్నాను ఆఫ్ఘనిస్తాన్లో ఎలాంటి చేంజెస్ ఉండకపోవచ్చు, బట్ ఈ టీంని మట్టికి తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు అన్నది కూడా పక్కాగా కనిపిస్తోంది. మెయిన్గా ఇక్కడ స్పిన్కి అనుకూలించే నేపథ్యంలో ఇండియాలో స్పిన్నర్స్ని ఎవరు తీసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే మనకి చాహల్ ఉన్నాడు ఎక్స్ట్రా ప్లేయర్గా అండ్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. కుల్దీప్ యాదవ్లో ఒకరిని కన్సిడర్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే మనకు ఆల్రెడీ స్పిన్ ఆప్షన్ ఉంది. అక్షర్ పటేల్ ఉన్నాడు, రవీంద్ర జడేజా ఉన్నాడు. వీళ్ళున్నా కూడా అనార్థడాక్స్ స్పిన్ కోసం ఒకవేళ చూసేటట్లయితే కుల్దీప్ యాదవ్ని తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ కుల్దీప్ యాదవ్ను తీసుకుంటే ఆ ప్లేస్లో ఎవరిని పక్కన పెట్టే అవకాశం ఉంది అనుకుంటే ఒకవేళ పేస్కి అనుకూలించకపోతే కుల్దీప్ యాదవ్ ప్లేస్లో అంటే సిరాజ్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ని తీసుకొచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే మనకి ఆల్రెడీ బుమ్రా ఉన్నాడు, హర్షదీప్ పటేల్ మంచి ఫామ్లో ఉన్నాడు, మంచి రిథంలో ఉన్నాడు. ఎలాగో శివన్ దుబే మనకి ఒక మంచి పర్ఫెక్ట్ ఆప్షన్, హార్దిక్ పాండ్యా ఎలా ఉన్నారు కాబట్టి 4 బౌలర్లు ఉన్నారు. అట్ ఏ టైం మనకి జడేజా ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు. అలాగే అక్షర్ పటేల్లో తీసుకొస్తారంటే అక్షర్ పటేల్ మంచి బ్యాటింగ్ ఆప్షన్, జడేజాని తీసేస్తారంటే జరిగే అవకాశమే లేదు, ఒక క్లియర్ కట్ ఆల్రౌండర్. బట్ జరిగితే సిరాజ్ని పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్ని తీసుకొచ్చే అవకాశం ఉంది, అంటే బౌలింగ్ కండిషన్, పిచ్ కండిషన్స్ బట్టి. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకా మార్పులు ఏమీ ఉండకపోవచ్చు. మెయిన్ మార్పు వచ్చేసరికి ఓపెనింగ్ కోహ్లీ ఏ ఆర్డర్లో దిగుతాడు అనేది మెయిన్ ఇక్కడ ఇంపాక్ట్ ప్లే చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ 3 మ్యాచ్లు జరగబోతున్నాయి. 20వ తారీఖు ఆఫ్ఘనిస్తాన్, 22వ తారీఖు బంగ్లాదేశ్, 24వ తారీఖు ఆస్ట్రేలియాతో జరగబోతున్నాయి. ఈ మ్యాచ్ అనేది ఇండియాకి అటు ఆఫ్ఘనిస్తాన్కి కీలకమే. ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు మనం బ్యాటింగ్ చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్లో బ్యాటింగ్ కూడా కొంచెం గట్టిగానే ఉంది. ఇప్పుడు ఓపెనర్స్ అయిన జార్దాన్ కానీ, రెహమానుల్లా గుర్బాజ్ కానీ వీళ్ళందరూ మంచి రిథంలో ఉన్నారు, ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నారు. వీళ్ళు మన బౌలర్స్ మీద కూడా కొంచెం ప్రెజర్ పెట్టే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా మన స్ట్రాటజీస్, వాళ్ళు మనకు తగ్గట్టుగా వాళ్ళ స్ట్రాటజీస్ అనేది ఎలా ఉండబోతున్నాయో మ్యాచ్ రోజే మనకు తెలిసే అవకాశం ఉంది. సో చూద్దాం ఎవరు ఆ రోజు ప్రెషర్ తట్టుకుని ఎవరు బయటపడతారో వాళ్ళే గెలుస్తారు. ఈ మ్యాచ్లో ఫేవరెట్స్ అయితే హాట్ ఫేవరెట్స్ అయితే ఇండియానే. పాకిస్తాన్ కాదు, మెయిన్ ఆఫ్ఘనిస్తాన్లో కొంతమంది క్రికెటర్స్ కూడా హాట్ ఫేవరెట్స్ ఇండియా అయినప్పటికీ కూడా, బట్ మేము ఆ రిథమ్ని లేకపోతే ఆ ఎక్స్పెక్టేషన్స్ని డిస్టర్బ్ చేస్తాం అన్నట్టుగా కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. మరి చూద్దాం ఈ సూపర్ 8లో ఏం జరుగుతుందో. సూపర్ 8 నుంచి సెమీస్కి చేరాలంటే పక్కా గెలవాల్సిన మ్యాచ్లో ఏ టీం ముందుకు వెళ్తుంది, ఒక స్టెప్ ముందుకు వేస్తుంది అన్నది వేచి చూడాలి. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు సాక్షి స్పోర్ట్స్.